నువ్వు మాత్రమేనైనా అయ్యా స్తుతింపబడిన దేవుడవు నాయనా, స్తుతింపబడటానికి తగిన దేవుడవు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సమయమందు ఒక పాట పాడుచు మనము ప్రభుని స్తుతిద్దాం. జ్యోతిర్మరుడా నా పురాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే అనే పాట పాడుచు మనం అందరం ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం అందరం పాడుచు ప్రభువును మనం స్తుతిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వండు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వండు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదం. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదం. జ్యోతిర్మయుడా నా
ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన 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 నీవే, నా ఆనందము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన 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 నీవే. మనకు ఆనందం కలిగేసి మనం సంతోషం కలిగేసిన దేవుని చప్పట్లు కొట్టు దేవుని స్తుతి. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఇంతవరకు ప్రభు మనం స్తుతించడానికి ఆరాధించడానికి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఇంకా ముందున్న సమయాన్ని మనం ఆశతో మరి దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం అందరం కూర్చుందాం అండి, అందరు కూర్చోండి. ప్రభు నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ప్రభు మనలను ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆశకాలను పొడిగించి ప్రాముఖ్యంగా మరి ఈ రోజున ఆయన పాదసంధిలో కూడి ఆయన నామాన్ని మహింపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ఒకసారి హృదయపూర్వకంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయంలో మరి ఇప్పటివరకు మనం పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరచాం, స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని మనం గణపరచాం. ఈ సమయంలో మనం కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ వారంలో జరిగేటువంటి ప్రార్థన కొడికలు మీరు తర్వాత మీకు
తెలియచేయడం జరుగుతుంది. తప్పకుండా మరి ప్రతి ప్రార్థన కూడికలో కూడా పాల్గొని ప్రభును మహింపరచవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మనం ఒక పల్లవి, ఒక చరణం మనం పాట పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, మనకందరికీ వచ్చినటువంటి పాటే పాడుచు మనం ప్రభునామాన్ని స్తుతిద్దాం. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము, కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నిలువున రేగిన తుఫానులోన నడిపెను నిలిపెను నీ కృపయే, నిలువున రేగిన తుఫానులోన నడిపెను నిలిపెను నీ కృపయే, నాయడ చెలరేగి నీ కృపయే, నాయడ చెలరేగి నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరు కూడా తల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడబోచుండగా మనం అందరం కూడా మంచి మనసు కలిగి ప్రభు మాటలు మనం విన్నట్లుగా అదేవిధంగా దాని హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం మనం నడుచుకునే విధంగా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం ఏమి చేయకుండా, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనం ఏమి చేయకుండా మంచి మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరిస్తూ వాక్యమైనటువంటి దేవుణ్ణి సంతోషపరిచేటువంటి విధంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటూ సమయంలో మనం ప్రభు సన్నిధిలో బలపరచబడదాం. శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మంచి మనసుతో
ప్రభు మాటలు విన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి ప్రభు, ఈ నూతన సంవత్సరంలో గడిచిపోయినటువంటి 2 నెలలు నీ మహాకృపలు మమ్మల్ని భద్రపరిచి 3వ నెలలో కూడా తండ్రి 2 వారాలు సజ్జమైనటువంటి రెక్కల చాటున దాచారు. మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి ఈ పునరుద్ధాన దినం రోజుననైనా నీ పాద సందులో మొదటిగా నీ నామాన్ని గణపరిచేటువంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచాం. అదేవిధంగా ఈ సమయంలోనైనా బిడ్డలు వారి సంపాదనలు కానుకలు సమర్పించున్నారు. వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ఈ పనిలో వాడుకోండి. ప్రతి వారికి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో కొంత సమయం నీ మాట్లాడానని మేము ఆశపడుచుండగా మీరు మాతో మాట్లాడండి. ఈ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము గ్రహించుకొని చక్కగా వాక్య ప్రకారం మీరు నడుచుకుని కృప దయచేయండి. నీ పక్షం నిలబడి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏం మాటలు కావాలో మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, నీ మాట ప్రభువా మా జీవితాలను సరిచేసేది నాయనా, బాధలో నెమ్మది కలుగజేసేది, పడిపోయిన మమ్మలను లేవనెత్తేది నాయనా, పాపిని పరిశుద్ధునిగా మార్చేది కనుక తండ్రి, అలాంటి శక్తి కలిగినటువంటి నీ మాట వినబడుచుండగా ప్రతి ఒక్కరూ మంచి మనసు కలిగి వాక్యాన్ని స్వీకరించి దాని హృదయంలో ఉంచుకొని వాక్యమైనటువంటి నీకు భయపడుతూ ప్రభా ఈ లోకంలో జీవించడానికి కృప దయచేయండి ఆయన. మా యొక్క జీవితమే ప్రభా మీ వలె ఇతరులకు మేము చూపించడానికి, ఇతరులను నీ మార్గంలోనికి ఆకర్షించడానికి కృప దయచేయండి. మంచి ప్రవక్తను కూడా మీరు మాకు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం ఇంటి మాత్రమే కాదు కానీ దాని ప్రకారం నడుచుకుంటేనైనా నీ యొక్క ఆశీర్వాదము మా మీద ఉంటుందని మీరు తెలియజేశారు నాయన. భూ సంబంధమైన అదేవిధంగా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములు మేలులు మేము పొందుకున్నట్లుగా ఈ వాక్యమును అనుసరించడానికి కూడా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ సరిహద్దులను విశాలపరచండి, సంఘాన్ని బలపరచండి. సంఘంలో ప్రభు పనిచేస్తున్నటువంటి వారిని, ప్రార్థిస్తున్నటువంటి వారిని, సహకరిస్తున్నటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా మీ యొక్క సన్నిధిలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నూతన ఆత్మలు నడిపించండి, వచ్చినటువంటి వారిని బలపరచండి ఆయన. కొందరు రక్షణ పొంది ప్రభు మరలా లోకములో ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి నడిపించమని, ఈ లైవ్లో యంత్రశబ్దం ద్వారా కూర్చున్నటువంటి వారు అందరినీ మాటలు వింటున్నారో అందరికీ మంచి మనసు మీరు దయచేయమని, ఈ సమయంలో ప్రభు నీ పక్షం నిలబడి నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని బలపరచమని, నిద్ర మత్తును నిర్లక్ష్యమును మా ఎదురు నుండి తొలగించి నీ మాటలు వినేటువంటి చెవులు గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి ఆమేన్, చెప్పండి గట్టిగా ఒకసారి. ఆమేన్ అంటే ఏంటి? ఇప్పుడు చేసిన ప్రార్థన అంతా కూడా జరుగును గాకని. అందుకని మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆమేన్ అనేటువంటి మాట మనం అనాలి. సరే, మంచిది. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందుగా సమయంలో ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు కొంతమంది యేసు ప్రభుకి బహుమతులు ఇచ్చారు, బహుమానాలు. ఎవరిచ్చారో తెలుసా మీకు? మాట్లాడలేదు, వెనకలో మాట్లాడాలి. ఎవరిచ్చారు? మాకేం తెలుసాయా అంటారా? యేసు ప్రభుకి బహుమతులు ఇచ్చింది ఎవరు? ఎవరెవరు ఇచ్చారు బహుమతులు? అమ్మా ఇక్కడ ఉన్నారా? అయ్యా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంటే మీ శరీరాలు ఇక్కడ ఉన్నాయి కానీ మనసు కూడా ఉందా? ఇంకెక్కడన్నా ఉందా? ఇది మధ్య 500 పెంచారంటగా కూలి. పాష గారు పెందలు వదిలిపెడితే 5వ వారం కూడా 500 ఎందుకు మిస్ చేసుకోవాలి? కనీసం చికెన్కో మటన్కో వచ్చిద్దని ఆలోచన చేస్తున్నారా?
మీరు తొందరగా చెప్తే నేను తొందరగా ముగిస్తాను. చెప్పండి, ఎవరెవరు ఇచ్చారు బహుమతులు? మాట్లాడరేంది? పోనీ మీకు బహుమతులు ఇచ్చారు కదా, వాళ్ళు గుర్తున్నారా? బ్రహ్మాండం గుర్తుంటారు. వాళ్ళు గుర్తు లేకపోయినా మీరు ఎవరికి ఇచ్చారో మీరు మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే మీ పెళ్ళిళ్ళప్పుడు, మీ ఫంక్షన్లప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఊరుకోరు కదా. మీరు ఎవరెవరికైతే ఇచ్చారో మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. మరి యేసయ్యకి కూడా మీరు ఎప్పుడైనా బహుమతులు ఇచ్చారా? ఆయన మాకు కనపడితే కదా మేము ఇవ్వడానికి అంటారా? ఆ విషయాలే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలు వాస్తవానికి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు భూలోకంలో జన్మించినప్పుడు వారు ప్రధానమైనటువంటి ఒక 3 బహుమతులు యేసు ప్రభుకి సమర్పించినట్లుగా మనం చూస్తాం కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో క్రిస్మస్ సందర్భంలో మనం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానులు సమర్పించినటువంటి బహుమానాలు, అసలు బహుమానం అనేది ఎందుకు మనము సమర్పిస్తాం, ఎందుకు మనం ఇస్తాం? ఒక పెళ్ళికి మనం వెళ్ళామనుకోండి, ఆ పెళ్ళి అయిపోయేంత వరకు మనం ఉండి భోజనం చేసి వస్తూ ఊరికి రాకుండా ఒక 100 రూపాయలు లేకపోతే ఒక 500 మనం చదివించి వస్తాం. అదేవిధంగా కొందరైతే కొన్ని బహుమతులు వారికి ఇస్తూ ఉంటారు, రకరకాల బహుమతులు కదండి. అంటే ఆ సందర్భంలో వారికి ఏ బహుమతులు కావాలో ఆ బహుమతులు ఇస్తారు. ఎవరు కూడా ఊరికే రారు. అంటే బహుమతులు అనేవి ఎందుకు ఇవ్వబడుతున్నాయంటే ఇది ఒక సంతోషకరమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ఇచ్చి పుచ్చుకోవటం అనేది, వీళ్ళు ఇస్తే తర్వాత వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఒక సంతోషాన్ని కలుగు చేసేదన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అయితే ఇక్కడ యేసు ప్రభువుకి అర్పించినటువంటి కానుకలు లేకపోతే బహుమానాలు అనేటువంటివి ఎందుకు వాళ్ళు సమర్పించారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, ఇంకా ఎవరు ఏ బహుమానాలు యేసు ప్రభుకి ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదట తూర్పు దేశపు జ్ఞానులు, ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతులు ఏంటంటే బంగారము, సాంబ్రాణి, బోళము కదా. అంటే ఇవి వేటిని తెలియజేస్తున్నాయి అని చెప్పేసి అంటే, బంగారం అంటే యేసు ప్రభు రాజులకు రాజని, అదేవిధంగా సాంబ్రాణి ఏమో ఈయన ఒక్కడ మాత్రమే, అంటే ప్రజలు యేసు ప్రభును మాత్రమే పూజించాలి, పూజించడానికి ఆయన ఒక్కడ మాత్రమే అర్హుడు. ఇంకా ఈ లోకంలో ఎవరు అర్హులు కారు. ఎవరు ఆరాధించినా, ఎవరు గణపరిచినా, ఎవరు ఏది చేసినా కూడా యేసు ప్రభునే చేయాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పేసి వాళ్ళు సాంబ్రాణిని అర్పించారు, కానుకలుగా బహుమతులుగా ఇచ్చారు. తర్వాత ఏం చేశారు? బోళం. ఆయన మనందరి కొరకు మరణించి తిరిగి లెగుస్తాడని చెప్పేసి గుర్తుగా బోళాన్ని ఇచ్చారు. అయితే ఇవి ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, ఇచ్చుటకు కారణం ఏంటి, ఎందుకు ఇచ్చారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇచ్చారంటే
పరలోకపు రాజుగా ఆయనను స్తుతించడానికి, ఆయనను పూజించడానికి, ఆయన గణపరచడానికి ఇవి ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మనం ఇతరులకు ఒక బహుమానం ఇస్తున్నామంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ ఉద్దేశం లేకుండా మనం బహుమతులు ఇవ్వము, ఖచ్చితంగా మనం ఇవ్వం. ఏదో ఒక సందర్భం, ఏదో ఒక ఉద్దేశం ఉంటేనే మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే బహుమానం అనేది ఇస్తాం. ఇప్పుడు మన స్నేహితులు ఉన్నారనుకోండి, ఎప్పుడు పడితే వాళ్ళు అప్పుడు బహుమతులు ఇస్తామా? ఇవ్వం. లేదా మన తెలిసిన బంధువులు ఉన్నారనుకోండి, ఎప్పుడు పడితే వాళ్ళకి బహుమతులు ఇస్తామా? ఇవ్వం. ఎప్పుడు ఇస్తాం చెప్పండి? వాళ్ళకి ఏదైనా పుట్టినరోజు, లేకపోతే పెళ్ళప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టించుకొని ఆ ఇంట్లోకి వెళ్తాం, మనల్ని ఆహ్వానించారనుకోండి, మనం వెళ్ళి ఏదో ఒక బహుమతి వారికి మనం కానుకగా సమర్పించి వస్తాం. అంటే ఏదో ఒక సందర్భం, ఏదో ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీళ్ళు కూడా అనగా బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది యేసయ్యకు కొన్ని బహుమానాలుగా ఇచ్చారు. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి, ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ సమయంలో మనం కూడా యేసయ్యకు ఏవైనా సరే మనం బహుమానాలు ఇస్తున్నామా, ఇచ్చి మనం సంతోషపరచగలుగుతున్నామా, ఆయన తృప్తిపరుస్తున్నామా, అసలు మనం ఇవ్వవలసింది ఏంటి అనేది కూడా మనము సాధ్యమైతే ఈరోజు, లేదంటే వచ్చే వారం మనం ఇంకా లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఇక్కడ అర్పించినటువంటి లేకపోతే ఇచ్చినటువంటి బహుమానాలు మనం చూస్తే యేసు ప్రభు తర్వాత ఏం అవ్వబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో, ఎలా ఉండబోతున్నాడో అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ముందుగానే వారు ఆ బహుమతులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పరలోకపు రాజు, ఆయన ఒక్కడు మాత్రమే స్తుతికి పాత్రుడు, ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన తప్ప ఇంకా ఘనపరచదగినటువంటి వారు ఇంకెవరు కూడా లేరు అని చెప్పేసి వారు ఆ రోజున ఏం చేశారంటే విలువైనటువంటి ఆ బహుమానాలు యేసు ప్రభుకి సమర్పించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా వారు తెచ్చి ఇచ్చినటువంటి బహుమతులు ఎందులో పెట్టారంటే వారు ఒక పెట్టెలో పెట్టారంట. ఎందులో పెట్టారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎందులో పెట్టారు అంటే పెట్టెలో పెట్టారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పెట్టెలో పెట్టారంటే పెట్టెలో పెట్టి తీసుకుని వచ్చారంటే దాని అర్థం ఏంటి? ఏదైనా మాట్లాడరేంది? బీరువాలో మీరు ఏ వస్తువులు పెడతారు చెప్పండి? చిత్తుకాయతకాలు, పిల్లలు తినేసినవి, లేకపోతే మిగిలిపోయిన కూరలు అయ్యాను పెట్టేది. ఏం పెడతారు చెప్పండి? విలువైంది పెడతారు కదా. వీళ్ళు పెట్టెలో పెట్టారంటే ఆ బహుమతి చెప్పండి ఎలాంటిది? విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాలలో ఇచ్చేటువంటి బహుమతిని కూడా మనం ఏం చేస్తామంటే ప్యాక్ చేసి ఇస్తాం. ఎట్లా పడితే అట్లా దాన్ని కవర్లోనో, లేకపోతే ఎట్లా పడితే దాన్ని అట్లాగా మనం ఇవ్వం. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అది బహుమతిగా దాన్ని గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మనం దాన్ని ఇతరులకు మనం బహుమతిగా ఇవ్వటం జరుగుతూ ఉంది. రైట్, మంచిది. దాని గురించి మనము తర్వాత చివరిలో మనం తెలుసుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆయనను రాజు అంటే భూ సంబంధమైనటువంటి రాజు కాదు, కానీ ఏ రాజు? ఆయన ఆత్మీయ రాజు, ఆత్మ సంబంధమైనటువంటి రాజుగా వారు గుర్తించి అవి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, మంచిది, అవన్నీ కూడా మనకి తెలుసు. అయితే ఇంకా ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనము ముందుకు వెళుతూ చూద్దాం. చూడండి, ఈ సమయంలో మన మత్తయి సువార్త 26వ అధ్యాయము, లేదా యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. బేతనయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.
మార్త ఉపచారము చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. చదవండి. చాలు. ఈ సమయంలో ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే బేతనియ గ్రామానికి చెందినటువంటి మరియ కనిపిస్తుంది. అంటే మరియలు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మరియ ఎవరంటే బేతనియ మరియ. బేతనియ అని చెప్పేసి అంటే ఎవరు గుర్తు వస్తారంటే బేతనియాలో లాజరు, అదేవిధంగా మార్త, మరియా వీళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా వారింటికి వెళతాడంట. ఎవరింటికి వెళ్తాడు చెప్పండి? యేసుప్రభు లాజరు, మరియా, మార్త అనేటువంటి వారి ఇంటికి వెళుతూ ఉంటాడు. అయితే ఒక సందర్భంలో లాజరు చనిపోతాడు. తర్వాత యేసుప్రభు అతన్ని తిరిగి లేపుతాడు. లేచిన తర్వాత మరి వారితో కలిసి, అనగా యేసుతో కలిసి వారు ప్రభు పరిచర్యలో ముందు కొనసాగిపోతూ ఉంటారన్నమాట. ఒక సందర్భంలో ఆయన బేతనీకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఇంట కూర్చున్నప్పుడు మరియా చేసినటువంటి పని ఏంటంటే అచ్చ జటామాంసి అనేటువంటి అత్తరు తీసుకొచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చిన బహుమతి ఏంటంటే అచ్చ జటామాంసి. అంటే ఇది ఒక పరిమళ ద్రవ్యం అన్నమాట. అంటే సువాసనను వెదజల్లేటువంటి పరిమళ ద్రవ్యం. దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఇది ఒక చెట్టు యొక్క బంక అన్నమాట. ఒక చెట్టు యొక్క జిగురు నుండి దీన్ని తీస్తారు. ఇవి హిమాలయ ప్రాంతాల్లో, ఎత్తు ప్రాంతాల్లో ఈ చెట్లు ఉన్నట్లుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు, కానీ హిమాలయ ప్రాంతాలలో ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా వచ్చేటువంటి ఆ బంకను వారు తీసి దాన్ని అలా తయారు చేస్తారు. ఈ అచ్చ జటామాంసి అనేది ప్రత్యక్షపు గుడారములో ప్రభువుకు నైవేద్యాలు అర్పించేటప్పుడు ప్రభుకి ఒక శ్రేష్టమైనటువంటి సువాసనను, సాంబ్రాణిని వేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా కలుపుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఖచ్చితంగా దీన్ని కలుపుతారనమాట. నిర్మాకాండం 30-34లో మాట రాయబడి, చదవద్దు, సమయం లేదు. దీన్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తారనమాట. అయితే ఆ రోజుల్లో దానిని యాడ్ చేసినప్పుడు దాని యొక్క వాసనను ఎవ్వరు చూడడానికి వీల్లేదు. ఒకవేళ చూసారా, ఆ పరిమళ వాసనను ఎవరైనా చూసారా, తప్పకుండా వారిని ఆ పాలెము నుండి లేకపోతే ఆ ప్రాంతం నుండి వెలివేస్తారనమాట. అది దేవుడు ఒక్కడ మాత్రమే ఆ సువాసనను చూడాలి. ఇంకెవ్వరు కూడా ఆ సువాసనను చూడడానికి వీల్లేదు. అంటే దానికి అంత విలువ ఉందన్నమాట. పాద నిబంధన కాలములోనే దీనికి దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. అదేవిధంగా ఇది ఒక ప్రత్యేకమైనది, విలువైనది కూడా, చాలా శ్రేష్టమైనటువంటి విలువైనది కూడా. ఇప్పుడు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే అచ్చ జటామాంసి, అనగా ఇది ఒక అత్తర లాంటిది అనమాట. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, అత్తరే కదా ఇది, పెద్ద ఇదే ఉంది, దీనికి పెద్ద ఆమె ఇచ్చినటువంటి బహుమానం ఏందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ రోజుల్లో కేవలము ధనవంతులు మాత్రమే కొనేవారు, ధనవంతుల దగ్గర మాత్రమే ఉండేది, ధనవంతులు మాత్రమే దానిని ఉపయోగించేవారు. కానీ ఈమె దాన్ని కొన్నదంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే దానిని దాదాపుగా 300 దేనారాలకు అమ్మవచ్చు అని చెప్పేసి అక్కడ
మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు? యూదా మాట్లాడుతూ ఉంటారు అనమాట. మీరు అత్తరెందుకు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు, అంటే ఒక దేనారం అంటే ఆ రోజునంట ఒక మనిషి యొక్క ఒక రోజు కూలి అన్నమాట. అంటే ఇప్పుడు ఈమె 300 దేనారాలు పెట్టి కొందంటే దాదాపుగా 10 నెలలు ఆమె కష్టపడింది ఇది కొనడానికి. ఎన్ని నెలలు చెప్పండి? ఎన్ని నెలలు? దాదాపుగా సంవత్సరం కష్టపడింది దీన్ని కొనడానికి. సామాన్యమైన విషయం కాదు. అర్థమవుతుందా? అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం అర్థం చేసుకుంటే, మనం ఆలోచన చేసుకుంటే, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మనం అర్పిస్తున్నటువంటి వాటిని మనం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. చాలా విచిత్రంగా ఉంటాయి. విలువైనవి దేవునికి ఇవ్వాలంటే మనం వెనకడుగు వేస్తాం. మామూలుగా సామాన్యమైనవి చిన్న చిన్నవి అయితే మనం దేవునికి ఇవ్వడానికి మాత్రం ముందుకు వస్తాం. అది ఖచ్చితం కదా. ఇప్పుడు చూడండి, చాలామంది కోడి గుడ్డు పెట్టిందనుకోండి, ఖచ్చితంగా పాస్టర్ గారు దాని మీద ఏదో గుర్తుపెట్టి, ఇదిగోండి ఫస్ట్ కోడి గుడ్డు పెట్టిందండి, ఈ గుడ్డు మీరు తీసుకోండి అని చెప్పేసి దేవుని మందిరానికి తెస్తారు. రైట్, మంచిదే. మరి తర్వాత మరి గేదెలు ఉన్నాయి కదా, మరి గేదెల్లో పుట్టింది ఫస్ట్ తీసుకొస్తున్నారంటే తీసుకురారు. ఎందుకంటే పాస్టర్ గారు గుడ్డు అంటే మీరు ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు, ఆ దూడపిల్లల్ని మీరు ఏడగాస్తారు, మీరు మేపాలంటే కష్టం కదా మేత తేవాలి, నీళ్లు పెట్టాలి, దానికి మళ్ళీ పని చేయాలి, రకరకాల పరిస్థితులు అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మీరు యాడ్ చేస్తారు. కోడిగుడ్డు అయితే చక్కగా ఆమ్లెట్ వేసుకొని మీరు తినవచ్చు కదండి. విచిత్రంగా ఉంటాయి. మనం ఇచ్చేటువంటి బహుమతులు దేవునికి ఇచ్చేవి విచిత్రంగా ఉంటాయి కదండి. మొట్టమొదట వచ్చినటువంటి జున్ను పాలు మనం ఇస్తాం, కానీ మొట్టమొదట వచ్చినటువంటి పిల్లలు మాత్రం మనం విచిత్రం కదా, చాలా విచిత్రం. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల విషయం ఏంటంటే, అసలు ప్రభుని మనము ఎంతగా ప్రేమిస్తున్నామో మనం ఇచ్చేటువంటి వాటిల్లోనే అర్థమైపోద్ది. అర్థమైందా? దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం, దేవునికి మనం ఎంత విలువిస్తున్నాం, ఆయనకి ఇచ్చేటువంటి వాటిని బట్టి దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో మనం అంచనా వేస్తున్నాం. అందుకనే కయ్యూను హేబేలు అర్పించినటువంటి అర్పణలో మనము ఇచ్చినటువంటి వాటిని, దేవునికి ఇచ్చినటువంటి వాటిని మనం కనుక ఆలోచన చేస్తే, హేబేలు యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడంట? అంగీకరించాడంట. కయ్యూని యొక్క అర్పణను మాత్రము అంగీకరించలేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే అర్థమైపోతుంది. ఎందుకు అంగీకరించాలంటే, దేవుని యొక్క విలువేంటో, దేవుని యొక్క స్థానం ఏంటో, దేవుడు ఏమై ఉన్నాడో అతడు గ్రహించలేకపోయాడు. ఏదో ఇవ్వాలి కాబట్టి ఏది పడితే అది ఇస్తే సరిపోద్దులని చెప్పేసి అనుకున్నాడు. కానీ హేబేల్ అయితే దేవుని యొక్క స్థాయి ఏందో, దేవుని యొక్క స్థితి ఏందో, ఏమి ఇవ్వాలో, ఆయన్ను ఇచ్చి ఎలా ఘనపరచాలో, ఎలా సంతోషపరచాలో తెలుసుకున్నాడు. కనుక ఆ విధంగా ఇచ్చి దేవుని ద్వారా దేవుణ్ణి సంతోషపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇస్తున్నది ఎలాంటి మనసుతో ఇస్తున్నామా, ఇచ్చేటువంటి దాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మన మనసు ఎలాంటిదో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కొంతమంది అనవచ్చు, అయ్యా మా దగ్గర అయితే ఏమి లేవుగా అని చెప్పేసి అనొచ్చు. ఒక ఆమె కానుకలు వేస్తుంటే యేసుప్రభు చూశాడు. యేసుప్రభు చూసినప్పుడు అందరి గురించి చెప్పలేదు, కానీ ఆమె గురించి చెప్పాడు. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఉన్నవాడు ఒక 50,000 ఇస్తున్నాడంట, 50,000 దాచిపెట్టుకున్నాడు. 50,000 ఉన్నవాడు ఒక 25,000 ఇస్తున్నాడంట, 25,000 దాచిపెట్టుకున్నాడు. 10,000 ఉన్నవాళ్ళు ఒక 5,000 దేవునికి ఇస్తున్నారు, ఒక 5,000 వాళ్ళు దాచిపెట్టుకున్నారు. కానీ ఒక ఆమె అయితే మాత్రం తనకున్నదంతా కూడా ఏం చేసిందంట? తనకున్నది 2 కాసులు తనకున్నది ఏం చేసిందంట? సమర్పించిందంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. తనకున్నదంతా కూడా సమర్పించిందని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అంటే ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు? దేవునికి ఇచ్చేటువంటి వాటిని నువ్వు ఎలా ఆలోచన చేసి ఇస్తున్నావు? ఎలా లెక్కగట్టిస్తున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు ఇస్తున్నావు? ఏ ఆలోచనతో నువ్వు ఇస్తున్నావు? నువ్వు ఇచ్చేవి దేవుడు అంగీకరిస్తున్నాడా? రేపటి దినాన వాటికి నువ్వు ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావా? ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నానులే, ఇవ్వమన్నారు కాబట్టి ఇస్తున్నానులే అని చెప్పేసి ఇస్తున్నావా? లేదు. అలా ఇస్తే నీ అర్పణ అంగీకరించబడదు.
అర్థమవుతుందా? కొంతమంది ఇస్తారు కానీ అవి వాడుకోవడానికి ఉపయోగపడవు. కొంతమంది ఇస్తారు కానీ అవి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడవు. కొంతమంది ఇస్తారు కానీ అవి ఎందుకు పనికిరానటువంటి వాటిగా కనబడుతూ ఉంటాయి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సేవా పరిచర్యలకు వచ్చినప్పుడు ఒకసారి ఒక ఆదివారం 10 రూపాయల కాతకం సగం వచ్చింది, ఒక మొక్క వచ్చింది. ఇదేంటి అబ్బా విచిత్రంగా ఉందని చెప్పేసి సరే దాన్ని దాచిపెట్టాను. రెండో మొక్క 2వ వారంలో వచ్చింది. ఎంత విచిత్రంగా, ఒక వారంలో వేయాల్సింది ఏం చేశారు, 2 వారాలు సద్వినియోగపరుచుకున్నారు. ఎంత విచిత్రం అండి. ఇది దేనికైనా ఉపయోగపడుద్ది? అది చెప్పండి, ఉపయోగపడుద్దా? ఎందుకు ఉపయోగపడదు భాష గారు? అంటించుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది కదా. మనం దేవునికి ఇచ్చేవి దేవునికి ఉపయోగపడాలి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి దేవునికి ఇచ్చేటువంటి బహుమతుల్లో రేపు ఖచ్చితంగా మరలా మనం తిరిగి బహుమతులు పొందుకోబోతున్నాం. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అంతే కదా. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళప్పుడు ఇందాక మొదట చెప్పాను కదా, మనం ఒక బహుమతి ఇచ్చామనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మరలా చెప్పాలి గట్టిగా, తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు కొంతమంది మరి అమ్మాయి పెద్ద అయినప్పుడు అదేదో అంటారు కదా, మనిషి అయినప్పుడు ఆ కార్యక్రమాల ఫంక్షన్లు చేయకూడదని చెప్పేసి అంటే, పాస్టర్ గారు చేయకపోతే మేము పెట్టిని ఎట్టొస్తాయి పాస్టర్ గారు. అంతకుముందు మేము పెట్టాము, బీరువా పెట్టాము, మిక్సీ పెట్టాము, అవి పెట్టాము, ఇవి పెట్టాము, బంగారం పెట్టాము, వస్తువులు చాలా పెట్టాము, డబ్బులు చదివించాము, 5,116 చదివించాము, 10,116 చెల్లించాము. మరి అవన్నీ కూడా రావాలి కదా, మరి మేము చేయకపోతే ఎలా వస్తాయి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే వాటి కోసం ఏం చేస్తారంటే వచ్చేది 10,000 అయితే ₹1,00,000 పెట్టి ఏం చేస్తారు, ఫంక్షన్ చేస్తారు. ఆ తర్వాత ఈ ₹1,00,000 తీర్చలేక నానా తంటాలు పడుతూ ఉంటారు, అప్పుల పాలు అయిపోయి. ఎందుకు? మేము ఇచ్చాం కదా, తిరిగి మరలా మేము ఏం చేయాలి, పొందుకోవాలి. అయితే నువ్వు ఏది ఇస్తున్నావో తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలి గట్టిగా. నువ్వు ఏదైతే ఇస్తావో మరలా తిరిగి అదే బహుమతి నీకు ఇవ్వబడుతుంది. ఏదో ఒక ₹100 సదింపు పెడితే తిరిగి నీకు ₹100 మాత్రమే వాళ్ళు సదింపు పెడతారు. అర్థమవుతుందా? నీవు కనుక శ్రేష్టమైనటువంటి మంచి బహుమానం ఇచ్చావనుకోండి, తిరిగి మరల వాళ్ళు కూడా శ్రేష్టమైనటువంటి బహుమానమే ఇస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుద్దంటే నువ్వు ఇచ్చేటువంటి ఒక బహుమానం నువ్వు ఇస్తున్నావు అనుకోండి, అది ₹1,000 అయితే మరలా నీకు ఇచ్చేటప్పటికి అది ఎంత అవుతుందంటే 5,000 అవ్వచ్చు, 6,000 అవ్వచ్చు, 10,000 కూడా అవ్వచ్చు, రెట్టింపు అవుతుంది. ఈ రోజున మనం కూడా ప్రభుకి ఇచ్చేటువంటి శ్రేష్టమైన బహుమానము నిజమైనదైతే, అది శ్రేష్టమైనదైతే ప్రభు తర్వాత మనకి ఇచ్చేటప్పుడు అది రెట్టింపు అవుతుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకు ఆయన అన్నాడు, నా నిమిత్తం, నా విషయమై ఎవరైనా సరే 1 ఎకరం పొలం బాగొట్టుకుంటే నేనేం చేస్తానో తెలుసా, తిరిగి వారికి మరలా అంటే ఉపమాన రీతిగా చెప్పాడు అనమాట. 100 ఎకరాలు నేను ఇస్తాను అంటే 100 ఎకరాలు మనం ఏం చేసుకుంటాం పరలోక రాజ్యంలో, వాటితో మనకు పని ఏంటి అంటే అలంకారప్రాయంగా అంటే బహుమతిని పొందుకునేటువంటి ఆ విధానాన్ని అక్కడ యేసు ప్రభు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నా నిమిత్తం ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే నేను 100 రెట్లు ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడనమాట. కనుక ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇచ్చేటువంటి వాటి విషయంలో, దేవునికి సమర్పించేటువంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మరలా రిపీట్ అవుతుంది. రేపటి దినాన ఇక్కడ శ్రేష్టమైనటువంటి బహుమానాలు ఇచ్చి రేపటి దినాన శ్రేష్టమైనటువంటి బహుమానాలు వారు తీసుకున్నప్పుడు వారిని చూసి మనం బాధపడాల్సి వస్తుంది, వాళ్ళని చూసి మనము సనగాల్సి వస్తుంది, గొణుకోవాల్సి వస్తుంది. నేను కూడా ఇచ్చినట్లయితే బాగుండేది అనేటువంటి ఆలోచన రేపటి దినాన్ని వస్తుంది. అప్పుడు ఇంకా ఆలోచన చేస్తే ఏముంటుంది? అందుకనే మలాకి గ్రంథంలో రాయబడిన రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసినవి దేవునికి మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఇవ్వాలి. సంపాదించిన దానిలో మనం కొంత దేవునికి మనం సమర్పిస్తున్నామా? మన వర్ధిల్ల కొలినది దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్యకు కొరకు ఇవ్వాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం ఇవ్వగలుగుతున్నామా? లోక సంబంధమైనటువంటి వాటి కొరకైతే మనం ఎంతగానో ఖర్చు పెడతా ఉన్నాం, ఎంతగానో వాటిని మనము పొందుకుంటున్నాం. రైట్, మంచిదే, కాదంటలేదు. కానీ
మరి దేవుని విషయానికి వచ్చేపాటికి ఎందుకు మనము అల్పమైనది స్వల్పమైనది ఏరల్లా వెతికల్లా మనం దేవునికి మనం ఇస్తూ ఉన్నాం? అల్పమైనవి స్వల్పమైనవి పనికి రానివి వాడుకోవడానికి తగినవి కాకుండా మనము ఏం చేస్తామంటే దేవునికి ఇస్తూ ఉన్నాం. అది మంచిదండి? చెప్పండి, అది మంచి పద్ధతి? మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బహుమతి మనం ఇచ్చిన తర్వాత రేపటి దినాన్ని అది ఏమవుతుందంటే మరలా రిపీట్ అవుతుంది అన్నమాట. అది మరలా తిరిగి మనకి ఇవ్వబడుతుంది. ఆ ఇచ్చేటువంటి ఇది మరలా మనము శ్రేష్టమైనది మనం సొంతం చేసుకోవాలంటే మనం ఇచ్చేది కూడా ఏం చేయాలంటే దేవునికి ఇచ్చేది మనం ఏం చేయాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. ఏది ఇచ్చినా, అది చిన్నది ఇచ్చినా, అది పెద్దది ఇచ్చినా, అది ఏదైనా సరే, ఒక వస్తువు ఇచ్చినా, లేదా ఒక కానుక ఇచ్చినా, లేకపోతే ఇంకేదైనా సరే ప్రభుకి ఇచ్చేది మనం ఏం చేయాలంటే శ్రేష్టమైనవి మనం దేవునికి ఇస్తే దేవుడు ఆ రోజున హేబేలు యొక్క అర్పణను అంగీకరించి సంతోషపడినట్లుగా దేవుడు మన విషయంలో కూడా, మనం ఇచ్చేటువంటి వాటి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మనకి తిరిగి మంచి శ్రేష్టమైనటువంటి బహుమానాలు మనకి ప్రభు మనకి దయచేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలకు అదేవిధంగా కొన్ని సందర్భాలలో చేసేటువంటి కార్యక్రమాల విషయం కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా తక్కువ, చాలా చీపుగా ఉన్నటువంటివి ఏం చేస్తూ ఉంటారంటే ఆలోచన చేస్తూ ఉంటారు. సరే, ఒక ప్రార్థన పెట్టించుకుంది, భోజనం చేసింది. మేమేం భోజనం చేయమని లేదు, మేము ఎవరికి ఎప్పుడు కూడా భోజనం చేయమని చెప్పం. వాళ్ళ ఇష్టమైతే భోజనం చేస్తే తినమంటే తింటాం తప్ప మీరు ఖచ్చితంగా ప్రార్థన పెట్టుకుంటే భోజనాలు చేయాలి, మాకు అదేవిధంగా సంఘానికి చేయాలని మేము చెప్పం. కొంతమంది చెప్తారు ఖచ్చితంగా మీరు ప్రార్థన పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఏం చేయాలి? భోజనాలు చేయాలని చెప్పేసి ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక ఆమె భోజనం చేసింది, వచ్చినటువంటి వారికి ఎంతమంది, ఒక 70-80 మంది ఉంటారు, చేసింది. సరే, భోజనాలు ఏర్పాటు చేశారు, భోజనాలు వడ్డించారు. ఆ తింటున్న పరిస్థితులు అందరూ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, అందరూ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే అవి ఆ ఆహారం తినడానికి ఏమాత్రం యోగ్యకరంగా లేదు, అంటే తినలేకపోతున్నారు. ఎందుకు ఏంటని చెప్పేసి తర్వాత ఆ పక్కన వాళ్ళని అడిగాను అనమాట. అంటే వీళ్ళు కలిసి సరుకులకి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ ఆమెంట కందిపప్పులో ఏ క్వాలిటీ అంటే ఏది సీపుగా ఉందో అది గట్టయ్యా అందంట. ఏంటంట? కందిపప్పు ఏది చీపుగా ఉంటుందో అది గట్టు, అదేవిధంగా నూనెలో ఏది చీపుగా ఉంటుందో, ఏది తక్కువ రేటుగా ఉంటుందో అది, అదేవిధంగా బియ్యంలో ఏవి తక్కువ అట్లా అన్ని తక్కువ అన్ని పనికిరాని అన్ని పాత అన్ని నిలవండే మొత్తం తీసుకొచ్చేసింది. కావాలా తినడానికి యోగ్యంగా ఏమాత్రము లేనేలేదు. ఆ రోజున చాలామంది తినలేదు, చాలామంది వదిలేశారు. చేసింది ఉపయోగం ఏముంది? అర్థమవుతుందా? చేసింది ఉపయోగం ఏముంది? సంతోషంగా తిన్నారా? సంతోషంగా తినలేదు. సంతోషపడ్డారా? పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విందు అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే సంతోషం కొరకు. విందు అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. కాబట్టి మనం పెట్టేటువంటిది అది కొంచెమైనా ఒకటైనా సరే ఇతరులకు తృప్తి కలిగించే విధంగా, సంతోషపరిచే విధంగా మనం చేయాలి తప్ప ఏదో చేస్తున్నాం కాబట్టి ఏది పడితే అది మనం చేసామనుకోండి, ఏమాత్రం అది ఉపయోగకరంగా ఉండను. ఆ రోజు అందరూ కూడా చాలామంది బాధపడ్డారు, చాలామంది తినకుండా అలాగే చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అదే మనం వాడుకోవడానికైతే చెప్పండి, మనం వాడుకోవడానికైతే అలా చేస్తామా? మనం వాడుకోవడానికైతేనేమో మంచివి, దేవునికంటేనేమో చెడ్డవి, పనికిరానివి, కుళ్ళిపోయినవి, లేకపోతే పండిపోయినవి, లేకపోతే పుచ్చిపోయినవి, లేకపోతే చిల్లర, లేకపోతే ఏం చేస్తాం? అల్పమైనవి, స్వల్పమైనవి మనము దేవునికి బహుమానంగా ఇచ్చి ఏం చేస్తూ ఉంటామంటే మేము ఇచ్చామని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. కానీ అది దేవుడు అంగీకరించాడా లేదనేటువంటి ఆలోచన మనం చేయము. ఆ రోజునంటే వెంటనే స్పష్టపరచబడింది, కానీ ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా స్పష్టపరచబడట్లేదు. మనం ఏది ఇచ్చినా కూడా వెంటనే దానికి రిజల్ట్ రావట్లేదు. కానీ ఒక రోజున వస్తుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆ రోజున నీవు బాధపడతావు. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. చూసారా, ఆమె ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే అచ్చ జటామాంసి అనేటువంటి బహుమానము యేసు ప్రభుకి ఇచ్చింది. కానీ అక్కడ జ్ఞానులైతే
అవి ఆయనకు సమర్పించారు, కానీ ఆయనకి మాత్రం రాయలేదు. ఏమేం చేసిందో తెలుసా? ఆయనకు సమర్పించలేదు. ఆమె ఏం చేసిందంటే తన చేతులతోనే దానిని ఆయనకు పూసినది అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె తన పాదములకు, యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. జ్ఞానులైతే అక్కడ పెట్టి వెళ్ళారు, కానీ ఈమైతే ఏం చేస్తుందో తెలుసా? జ్ఞానులైతే సమర్పించి వెళ్ళారు, కానీ ఈమైతే ఏం చేస్తుందో తెలుసా? యేసయ్యకు రాస్తా ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇల్లంతా కూడా అంట ఎలా మారిపోయింది? మంచి సువాసనగా మారిపోయిందంట. శ్రేష్టమైనటువంటి మంచి సువాసనగా ఆ ఇల్లంతా కూడా, వారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మారిపోయింది. అయితే ఆమె ఈ బహుమానం ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఈ బహుమానము యేసు ప్రభుకి ఎందుకు ఇచ్చింది? ఈ అచ్చా జటామాంసి అనేటువంటి అత్తరు యేసయ్య పాదాలకు పోయడానికి గల కారణం ఏంటంటే, యేసయ్య అంటే ఆమెకి ఎంత ప్రేమో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఏం చేసిందంటే ఆ కార్యక్రమం చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? యేసు ప్రభు పైన ఉన్నటువంటి ప్రేమను ఆ రోజున ఆమె ఏం చేసింది? వ్యక్తపరిచింది. పక్కన ఒకడు ఉన్నాడు, కానీ వాడికి యేసు ప్రభు పైన ఏమాత్రం ప్రేమ లేదు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దీన్ని ఎందుకు పాడు చేసావు? ఇది 300 దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చుగా అంటున్నాడు. అంటే వాడికి యేసు ప్రభు పైన ప్రేమ అనేది ఏది మాత్రం కూడా లేనే లేదు. వచ్చిన ప్రతిదీ కూడా సంచిలో వేసుకొని తన ఖర్చుల కొరకు, లేకపోతే తన కొరకు వాడుకోవచ్చు అని చెప్పేసి యూద ఆలోచన చేస్తామన్నాడు. కానీ ఆమె అయితే అలా ఆలోచన చేయకుండా తన కష్టమంతా కూడా దాదాపుగా సంవత్సరం పాటు కష్టపడేటువంటి కష్టార్జితంతో ఆయన ఏం చేసిందంటే ప్రేమించింది. ఆయన మీద ఎంత ప్రేమ ఉందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని పైన ఉన్నటువంటి ప్రేమ కొంతమందిని చూస్తూ ఉంటుంటే వారికి లేకపోయినా దేవుని పని విషయమై ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ముందు దేవుని పని జరగాలని చెప్పేసి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, అయ్యా మా పేరు కూడా చెప్పాల్సిన పని లేదని చెప్పేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే శ్రేష్టమైనవి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం సరిపోవట్లేదు, స్థలం కొనాలని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు మరి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచన చేసి ఒక 5,000 అని చెప్పేసి, ఇంటికి ఒక 5,000 ఇస్తే స్థలం కొని మనం మందిరం కట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు చాలామంది వారికి ఉన్నటువంటి వాటిలో ఇచ్చేశారు. ఒక ఆమె అయితే డబ్బులు లేక తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి దేవుని పని కొరకు ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అదేవిధంగా ఇంకా కొందరు అయితే ఒక 2-3 ఏం చేశారంటే చెప్పిన దానికంటే రెట్టింపు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చెప్పిన దానికంటే రెట్టింపు ఇచ్చారు. కారణం ఏంటంటే దేవుని మీద వారికి ఉన్నటువంటి ప్రేమ. నిజంగా మన ప్రేమ అంటే మన దగ్గర లేకపోయినా మనం ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తామంటే దేవునికి మనం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆతృత కలిగి ఏదో ఒక విధంగా మనం దేవునికి ఇవ్వగలుగుతాం. మన సాకులు చెప్పలను, అయ్యా నేను పేదరా, నాకు ఏమీ లేదు, నాకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎటు నుంచి వస్తాయి, ఏ మూల నుంచి వస్తాయి, నాకు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఈరోజు నాకు కనీసం ఇంట్లో వాళ్ళు ఎవరు ఇవ్వకపోయినా కనీసం ఈరోజు నా గవర్నమెంట్ వాళ్ళైనా నెల ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. మరి వాటిలో దేవునికి ఎంత ఇస్తున్నారు అంటే నేను ఇప్పుడు ఇమ్మీడియట్లీగా మీరు ఇవ్వండి అని నేను చెప్పట్లేదు, కానీ అంటే మీ మనసాక్షి మీరు ఎంత ఇవ్వగలుగుతున్నారు? సాకులు చెప్పడానికి ఎన్ని సాకులైనా ఉంటాయి, మనం వెతుక్కోకుండానే అవి వస్తాయి అన్నమాట, మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ నువ్వు సాకులు చెప్పి నువ్వు ఇవ్వకపోతే తప్పించుకుంటే రేపటి దినాన అది నీకే నష్టం, నాకేం నష్టం లేదు. ఎందుకంటే దేవుడు తన పని తాను ఏదో ఒక విధంగా ఏం చేస్తాడు, జరిగిస్తాడు. దేవుని పని ఏది కూడా ఆగిపోదు, ఏదో ఒక విధంగా దేవుడు జరిగిస్తాడు, జరిగిపోతుంది ఖచ్చితంగా. కానీ రేపటి దినాన
చూసారా, ఇప్పుడు ఆమె శ్రేష్టమైనది దేవునికి ఆమె సమర్పించినప్పుడు యేసయ్య అంటాడు, ఈమె గురించి ఎక్కడైతే సువార్త ప్రకటన చేస్తుందో అక్కడ ఈమెను కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు, ప్రకటన చేస్తారు. నా గురించి ఎక్కడైతే సువార్త చెప్తారో అక్కడ ఈమె ఘనపరచబడుతుంది. నేను ఎక్కడైతే ఘనపరచబడతానో అక్కడ ఈమె కూడా ఘనపరచబడుతుంది. నా గురించి ఎక్కడైతే చెప్పుకుంటారో ఈమెను కూడా ఖచ్చితంగా అక్కడ చెప్పుకుంటారని చెప్పేసి ఆమె విషయమై యేసు ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మీద మీకు నాకు ఎంత ప్రేమ ఉందో మనం ఇచ్చేటువంటి బహుమానమైన బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, 100 రూపాయలు మనం వాళ్ళకి సదింపిస్తున్నామంటే ఏముందలే వాళ్ళు అని 100 రూపాయలు ఇస్తాం. కానీ వాళ్ళంటే ప్రేమ కలిగి, వాళ్ళు దగ్గర బంధువులని, లేకపోతే వాళ్ళు కావాల్సిన వారని చెప్పేసి వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని గౌరవిస్తూ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే 5,000 లేకపోతే 10,000 అని, లేకపోతే ఒక మంచి బీరువానో లేకపోతే మంచి శ్రేష్టమైనవి గట్టి లేకపోతే ఎక్కువ విలువ కలిగినటువంటివి ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళని ప్రేమించి ఆ విధంగా ఇస్తూ ఉంటారు. అదే ఏదో ఒక 50-100 అంటే ఏముందని చెప్పేసి కొంతమంది ఏదో వచ్చాం కాబట్టి తిన్నాం కాబట్టి ఒక 100-50 ఇవ్వాలని చెప్పేసి కొంతమంది పెట్టి వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎక్కువ ఖరీదైనవి ఇస్తున్నారంటే కారణం ఏంటంటే, ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అదేవిధంగా దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి దాన్ని బట్టి, దేవునికి నువ్వు సమర్పిస్తున్న దాన్ని బట్టి, దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి ఆ దశంభాగాల కానుకలు దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో అవి తెలియచేయబడతాయి. ఎంత దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో వాటి ద్వారా వ్యక్తపరచబడి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని, నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో అది నీకే తెలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మన దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో మనం ఆయన తప్ప ఇంకెవరిని మనం ప్రేమించడానికి వీల్లేదు. ఆయన మనం ప్రేమిస్తున్నామంటే మొదటి స్థానం మనం ఖచ్చితంగా ఆయనకి మనం ఇవ్వాల్సిందే. లోకమునైనా లోకంలో ఉన్నదైనా మీరు ప్రేమింపకుడి. మరి ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఎవరిని ప్రేమించాలి? నిన్ను నన్ను తన పోలికలో తన స్వరూపంలో చేసినటువంటి దేవునికి ఏం చేయాలంటే దేవుని మనం ప్రేమించాలి. ఈ రోజున సమస్తము మనకిచ్చి మనం సంతోషపరుస్తూ మనకు కావలసిన ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుని మనం ప్రేమించాలి. దేవుడిచ్చినవే దేవునికి మనం ఇవ్వాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉన్నాయి. మనకున్నదంతా కూడా ఎవరిచ్చారు చెప్పండి? మాట్లాడలేదు. మనకున్నవన్నీ కూడా ఎవరిచ్చారు? పాస్టర్ గారు నేను సంపాదించుకుంటే దేవుడిచ్చాడు ఏంటంటే అని చెప్పేసి అంటావు. నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు సంపాదించుకోవాలంటే నీకేం కావాలి? ముందు బలం కావాలి. నువ్వు పనికి వెళ్ళాలంటే నీకేం కావాలి? శరీరానికి బలం కావాలి, శక్తి కావాలి. శక్తి కావాలంటే చెప్పండి, శక్తి కావాలంటే ఆరోగ్యము కావాలి. ఆరోగ్యం కావాలంటే ఈ ఆరోగ్యం ఎవరిస్తున్నారు? నువ్వు తినే ఆహారంలో ఆరోగ్యం లేదు, నువ్వు వేసుకునేటువంటి ట్యాబ్లెట్లో ఆరోగ్యం లేదు. మరి నీకు ఆరోగ్యం ఎవరిస్తున్నారు? ఆరోగ్య ప్రదాత ఆయనే. నీకు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, నీ చేతి పనులన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉండి, అదేవిధంగా శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని నీకు ఆయన ఇస్తుంటే నాది నా అని చెప్పేసి దేవునికి ఇవ్వాల్సిందే మనము దేవునికి బహుమానంగా మనము ఇవ్వలేకపోతున్నాం. ఎవరిస్తారో రేపటి దినాన వాళ్ళు ఖచ్చితంగా తిరిగి శ్రేష్టమైనటువంటి బహుమానాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు నువ్వు ఇచ్చినటువంటి బహుమానం ఎలాంటిది? విలువైనది ఇచ్చావా? విలువ లేనిది ఇచ్చావా? యేసు ప్రభుని ఏ విధంగా అర్థం చేసుకున్నావు? విలువైన వాడిగా అర్థం చేసుకున్నావా? విలువ లేనటువంటి వాడిగా అర్థం చేసుకున్నావా? ఏదో ఇవ్వాలి కాబట్టి అని ఇచ్చావా? లేకపోతే గొడుగుతూ సణుగుతూ ఇచ్చావా? ఎలా ఇచ్చావు? ఇప్పటివరకు ఎలా ఇచ్చావో తర్వాత సంగతి. కానీ ఇప్పటి నుంచి అయినా సరే ఆయన నువ్వు సరిగా అర్థం చేసుకొని నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో అసలు విలువైనది ఏది కూడా లేవు. ఆయన తప్ప విలువైనది లోకంలో ఏది కూడా లేదు. అంటే ఒక మనిషిని నువ్వు ప్రేమించి దేవుని కంటే మనిషికి నువ్వు విలువిస్తున్నావంటే నీ దృష్టిలో దేవునికి విలువ లేదని అర్థమవుతుంది. తదుపరి 100 రెట్ల దీవెనలతో మరలా తిరిగి మనకి బహుమానాలు, కిరీటాలు సమర్పించేటువంటి దేవుని మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఆయనకి మనం విలువ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఆమె యేసు ప్రభుని ప్రేమించి చూడండి, దాదాపుగా సంవత్సరం కష్టార్జితాన్ని ఆమె ఏం చేసిందంటే
ఆయనకు సమర్పించింది. ఎందుకు సమర్పించిందంటే కారణం ఏంటంటే యేసు ప్రభు పైన ఆమెకు ఉన్నటువంటి ప్రేమ. అదేవిధంగా ఆమె ముందుగానే యేసు ప్రభుని భూస్థాపన చేసిందనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసిందంటే ఆయన ఖచ్చితంగా నీ కోసం నా కోసం మనందరి పాపాల కోసం మరణించబోతున్నాడని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే అత్తరు పూసి ఆయన్ను అప్పుడు ఏం చేసిందంటే భూస్థాపన చేసిందంట. అంటే జరగబోయేటువంటి విషయాన్ని కూడా ముందుగానే ఆమె పసిగట్టి జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఆమె ముందుగానే చేసింది. ఏమో నేను అప్పుడు ఉంటానో ఊడిపోతానో అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే తన శరీరాన్ని అనగా యేసు శరీరాన్ని భూస్థాపన చేసిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకిచ్చినది సమస్తాన్ని మనం అనుభవిస్తున్నాం, సమస్తం మనము పొందుకొని సంతోషిస్తున్నాం. అది కేవలము దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకున్నాం. మరి దేవుని యొక్క పనులు ఆగిపోతున్నాయి, దేవుని యొక్క పరిచర్య ఆగిపోతుంది, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉండవలసినటువంటి వస్తువులు లేకుండా పోతున్నాయి, అన్నీ కొరతలుగా కనబడుతున్నాయి. మన కుటుంబంలో అయితే మనం ప్రతి వస్తువు ఏది కావాలో అసలు ఈ రోజున ప్రాముఖ్యంగా అడ్వాన్స్గా, అవసరం లేకపోయినా కొంతమంది అడ్వాన్స్గా తర్వాత అవసరం అవుద్దు అని చెప్పేసి ముందుగానే ఏం చేస్తున్నారు చెప్పండి, రేట్లు పెరిగిపోతాయేమో అని చెప్పేసి ముందుగానే ఏం చేస్తున్నారు, కొని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ వస్తువు అవసరం లేకపోయినా అడ్వాన్స్గా ఏం చేస్తున్నారు, కొని పెట్టుకుంటున్నారు, తర్వాత ఉపయోగపడుద్దండి. మరి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో అసలు అవసరానికి కావాల్సినటువంటివి చాలా ఉన్నాయి. తెలిసినా కూడా మనం వాటి విషయమై స్పందించలేకపోతున్నాం. దేవుని యొక్క పనిని మనము ప్రోత్సహించలేకపోతున్నాం. దేవుని యొక్క పరిచర్యను మనము ప్రోత్సహించలేకపోతున్నాం. దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉండేటట్లుగా మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం స్వార్థమే చూసుకుంటున్నాం, కానీ దేవుని గురించి, దేవుని పని గురించి, దేవుని పరిచర్య గురించి, దేవునికి కావాల్సినటువంటి వస్తువుల గురించి, పరికరాల గురించి మనం ఏమాత్రం ఆలోచన చేయట్లేదు. మరి దేవుని పని ఎలా జరుగుద్ది, దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి, దేవుడి సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచగలడు, ఈ సంఘం ఎలా విస్తరించబడుద్ది, ఎలా ఆశీర్వదించబడుద్ది, ఎలా దీవించబడుద్ది, ఎలా ముందు కొనసాగిపోవాలి. మన అవసరాలైతే దేవుని దగ్గర మనం అడుగుతున్నాం. మరి దేవుని యొక్క అవసరాలు ఏమన్నాయని మనం అడుగుతున్నామా? అయ్యా నాకు జ్వరం వచ్చింది ప్రార్థన అడుగుతున్నామా? అయ్యా నాకు ఇది కావాలి, ఇది మా అబ్బాయి పెళ్లి చేయాలి, లేకపోతే నా ఇల్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి దేవుని దగ్గర మనం అడుగుతున్నామా లేదా చెప్పండి? దీని గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం లేదా? మరి దేవుని విషయంలో దేవునికి ఏమైనా కావాలని అడుగుతున్నాం? ఎప్పుడైనా అడిగారు మీరు? అయ్యా ఇంకా దేవునికి ఏం కావాలి, దేవుని సన్నిధిలో ఏం కావాలని అడుగుతున్నారా చెప్పండి? అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఇస్తే తీసుకునేవాళ్ళే కానీ దేవునికి ఇచ్చేవాళ్ళు ఈ రోజున చాలా తక్కువగా కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చాలా ఉంది, దేవుని కొరకు మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. అవేంటో చెప్పినప్పుడు మనం స్పందించి చక్కగా దేవునికి మనం సహకరిస్తే దేవుని పైన మనకున్నటువంటి ప్రేమ వెల్లడవుతుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. దాదాపుగా సంవత్సరం పాటు కష్టపడినటువంటి ఆ కష్టార్జితము ఆమె ఏం చేసిందంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ రోజున ఆ బహుమానము ఆయనకి సమర్పించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇక్కడ ఈమె ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ అన్నమాట. ఈమె కూడా ఏం చేసిందంటే ఆ విధంగానే అత్తరు బుడ్డ ఒకటి తీసుకొని వచ్చి ఏం చేసిందంట,
మొదటగా తన కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపిందంట. ఆ తర్వాత తన తల వెంట్రుకలతో తుడిచిందంట. ఆ తర్వాత ఏం చేసింది? ఆమె తీసుకొచ్చినటువంటి అత్తరు ఆయన పాదములకు పూసాను అని రాయబడింది. ఆమె ఇచ్చింది ఏంటి? బహుమానం అంటే అత్తరు ఇచ్చింది. అయితే ఏమి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ బేతనీయులో ఉన్నటువంటి మరియా జటామాంసి అనే విలువ కలిగినది అది ఇచ్చింది. రైట్, మంచిదే. ఆమె ఎందుకు ఇచ్చిందంటే యేసు ప్రభు పైన ఉన్నటువంటి ప్రేమను తెలియచేయడానికి. అదేవిధంగా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించబోతున్నాడు అని చెప్పేసి ఆమె భూస్థాపన నిమిత్తము అంటే ముందుగా తెలియజేస్తూ ఆ పని చేసింది. అయితే ఏమే ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభుకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే బుడ్డెడు అత్తరు అన్నమాట. అయితే ఈ బుడ్డెడు అత్తరు ఆమె ఎందుకు ఇచ్చింది? ఇయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆమె ఎందుకు ఇచ్చిందంటే ఆమె యొక్క పాప క్షమాపణ కొరకు ఏం చేసింది? ఆమె ఆ అత్తరు పూసింది అనమాట. అంటే ఆమె విస్తారంగా పాపం చేసిందంట. ఏం చేసింది ఆమె చెప్పండి? విస్తారంగా. కొన్ని సంఘాలలో కానుకలు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. ఎలా ప్రత్యేకం అంటే మామూలుగా సాధారణంగా వేసేటువంటి కానుకలు ఉంటాయి. తర్వాత దేవుడు వారి జీవితంలో మేలు చేసినప్పుడు సాక్ష్యం చెప్పారు అనుకోండి, సాక్ష్యం చెప్పి ఏం చేస్తారంటే వెంటనే కానుక వేస్తారు. అంటే మామూలుగా ఆదివారం వేసే కానుక వేరు, మళ్ళీ సాక్ష్యం చెప్పి కానుక వేస్తారు. అర్థమవుతుందా? కృతజ్ఞతగా కానుక వేస్తారు. తర్వాత బల్లారాధన తీసుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు ఒక కానుక వేస్తారు. ఈ విధంగా చాలా చాలా రకాల కానుకలు కొన్ని సంఘాల్లో వేస్తూ ఉంటారు. అట్లా ఆ సంఘాల్లో వారి పద్ధతులు అలా ఉంటాయి అన్నమాట. అంటే దీన్ని కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. ఎందుకంటే కొంతమంది గొణుగుతూ సణుగుతూ అలాగా దైవ సేవకుడు పెట్టినటువంటి దాన్ని బట్టి కూడా చేస్తూ ఉంటారు. సరే, అది మంచో చెడు తర్వాత సంగతి. కానీ కొన్ని సంఘాలలో కొనసాగుతూ ఉంటుంది. కొన్ని సంఘాలలో అయితే మామూలుగానే జరిగిపోతుంది. మన సంఘంలో ఉన్నారనుకోండి, ఆదివారం ఒక రోజున కానుక వేస్తారు. ఇంకా అది ఏదైనా సరే వేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని సంఘాల్లో అలా జరుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె కూడా ఇప్పుడు ఇక్కడ ఒక బహుమానము సమర్పించింది. ఎందుకంటే తన యొక్క పాపపు జీవితం నుండి విడుదల కొరకు, పాప క్షమాపణ కొరకు, పాపములను క్షమించేది ఈయనని చెప్పేసి ముందుగా ఏం చేసి అంటే ఇప్పుడు ఆమె అది సమర్పించింది కాబట్టి, లేకపోతే సమర్పిస్తేనే యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడని చెప్పేసి అంటే కాదు. కానీ ఆమె ఏంటంటే ఒక బహుమానంగా నేను చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి పాపములకు విడుదల ఈయన కలుగు చేస్తాడని చెప్పేసి ఆమె ఒక బహుమానంగా ఏం చేసిందంటే అత్తరు బుడ్డిని అక్కడ ఆయనకు బహుమానంగా సమర్పించింది. దేవుని స్తోత్రం చెప్పారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం కానుకలు ఇస్తేనే మనకి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు, అన్ని విధాలుగా దీవిస్తాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అదేవిధంగా మనం ఇస్తేనే ఆయన మనకి ఇస్తాడనేటువంటి మాట కూడా రాయబడలేదు. కొంతమంది దైవ సేవకులు చెప్తూ ఉంటారు, నువ్వు ఎంత ఇస్తే దేవుడు నీకు అంతా ఇస్తాడు. అది తప్పు. అర్థమవుతుందా? మీరు ఎంత ఇస్తే అంత ఇక్కడ భూ సంబంధంగా మీకు ఇస్తాడని చెప్పేసి అంటారు, కానీ అది తప్పు. అది ఇక్కడ కాదు ఇచ్చేది, అది ఇక్కడ కాదు. ఇప్పుడు కొంతమంది అన్యులు ఉన్నారండి, దేవునికి వాళ్ళు ఏ కానుకలు ఇవ్వట్లేదు. మరి వాళ్ళు మంచిగా పొలాలు కొంటున్నారు, మంచిగా బిల్డింగులు కొంటున్నారు, మంచిగా పిల్లలకు చదివించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతున్నారు. యేసు ప్రభుకు వాళ్ళు ఎప్పుడు కూడా మందిరానికి వచ్చి కానుకేయలేదు. మరి వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారు? వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? వాళ్ళకి ఎందుకు ఎకరాలు పొలాలు, బంగారం, స్థలాలు, డబ్బు, మంచి ఇళ్ళు, మంచి హోదాలు, మంచి కార్లు, మంచి బైకులు ఎప్పుడు కానుక ఇవ్వలేదు కదా? అది తప్పు. దేవునికి ఇస్తే ఇస్తాడు అనేటువంటి మాట తప్పది. మనము దేవుణ్ణి ప్రేమించి మనం ఇస్తే రేపటి దినాన పరలోక రాజ్యములో ఆయన మనకి తిరిగి ఇస్తాడనమాట. అంటే మనకు అక్కడ బహుమానాలు ఆయన మనకి ఇస్తాడు. అంతేగాని ఇక్కడ మనం 100 ఇస్తే 200 ఇస్తాడు, 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడు అనేది బైబిల్ చెప్పట్లేదు. అది తప్పు. అట్లా ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దు. అర్థమవుతుందండి? అలా చెప్తే మీరు నమ్మొద్దు. ఈ రోజున చాలామంది అట్లా తప్పుడు బోధకులు తయారైపోయారనమాట. మీరు దేవునికి ఇస్తే ఎంత ఇస్తే దేవుడు మీకు అంతగా ఇస్తాడు, అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పేసి
చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఇది తప్పుడు బోధ. మీరు ఇచ్చేది దేవుడు మీకు ఇచ్చిన దానిలో, లేకపోతే మీరు వర్ధిల్లకొనినది దేవుని పరిచర్య కొరకు మీరు ఇస్తే ఆ తర్వాత దేవుడు పరలోక రాజ్యంలో అది మనకి మరలా బహుమతులుగా తిరిగి ఇస్తారనమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంతేగాని ఎక్కడ అంతిస్తే అంటే ఈ రోజున అట్లా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, అర్థమవుతుందండి. అదే మనం పోగు చేసినటువంటి డబ్బులు 10 లక్షలలాగా పోగానే అనుకోండి, ఆ డబ్బులు మొత్తం దేవునికి ఇస్తే దేవుడు మనకేం చేసేవాడు, 20 లక్షలు ఇచ్చేవాడు, కమ్మగా మందిరం పూర్తి అయ్యేది కదా. అది తప్పు. మనం ఇస్తే ఇస్తాడు అని చెప్పేది అది తప్పు. మనం హృదయపూర్వకంగా మనం ఇక్కడ దేవునికి ఇస్తే రేపటి దినాన దేవుడు అక్కడ పరలోక రాజ్యంలో మనకేం చేస్తాడంటే బహుమానాలుగా దేవుడు మనకి ఇస్తాడు. అదే అలంకారప్రాయంగా రాయబడింది. ఎందుకంటే పరలోకంలో డబ్బులు మనం ఏం చేసుకున్నాం చెప్పండి, దేవుడే మనకు ఆకలి లేకుండా ఆయనే మనకు దేవుడిగా ఉండి సమస్తము ఆయన మనకు ఆధారంగా ఉంటే ఇంకా మనకు ఎందుకు చెప్పండి. అంటే అది ఒక అలంకారప్రాయంగా రాయబడింది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? అది ఒక అలంకారప్రాయంగా ప్రభు అంటే మనల్ని అలంకరించే విధంగా, దేవుడు మనల్ని గణపరిచే విధంగా అక్కడ ఉంటుంది, చేస్తాడని చెప్పేసి వాటి అర్థం. అలాగ మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఏదో ఇప్పుడు నేను ప్రభువుకి విలువైనది ఇస్తే నా పాపాలు క్షమిస్తాడని చెప్పేసి ఆమె ఇవ్వలేదు, కానీ నా భయంకరమైనటువంటి స్థితిని ఆయన బాగు చేయబోతున్నాడని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే ప్రభుని ప్రేమించి ఒక విలువగా పాప క్షమాపణ నిమిత్తం ఆమె ఏం చేసిందంటే అత్తరు ఆయనకు సమర్పించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ ముగ్గురును మనం గమనిస్తే, అనగా జ్ఞానులను, అదేవిధంగా బేతనియ మరియను, అదేవిధంగా పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని ముగ్గురును మనం గమనిస్తే ఈ ముగ్గురు కూడా ప్రభువుకు ఇచ్చేటువంటి దాని విషయంలో విలువైనదే ఇచ్చారే కానీ అల్పమైనది ఇవ్వలేదని మనకి స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు బంగారాన్ని సమర్పించారు. బంగారము విలువైనదే. చెప్పండి, విలువైనదా కాదా? లోకంలో విలువైనది ఏంటి చెప్పండి? మాట్లాడరేంది? విలువైంది కాబట్టి దాన్ని మనం భద్రంగా దాచిపెట్టుకుంటాం కదా. బంగారం చాలా విలువైంది. అంటే దానికంటే విలువైనవి ఉన్నాయిలేండి, ఇంకా వజ్రాలు అవన్నీ ఉన్నాయి, కానీ బంగారం విలువైనదే కదా చెప్పండి. విలువైనదే. జ్ఞానులు కూడా యేసయ్యకు విలువైనది సమర్పించారు. అదేవిధంగా బేతనియ మరియ కూడా విలువైనదే. విలువైన అచ్చ జటామాంసి అనేటువంటి మాట అక్కడ రాయబడింది, విలువైనది. అదేవిధంగా ఈమె కూడా పాపాత్మురాలైన స్త్రీ కూడా ఈమె కూడా ఏం చేసిందంటే విలువైనదే. అంటే టోటల్గా మనం చూస్తే ముగ్గురు కూడా ప్రభుకి బహుమానంగా ఇచ్చింది విలువైనదే. అయితే ఈ సమయంలో ఒక ప్రశ్న, మరి నువ్వు నేను విలువైనది దేవునికి ఇస్తున్నామా? నీవు నేను విలువైనది ప్రభుకి సమర్పించగలుగుతున్నామా? మనం ఇచ్చేటువంటివి విలువైనవా కాదా ఒకసారి మనం పరిశీలన చేస్తున్నామా? దేవుని మనం ఎలాగా ఆలోచన చేసుకొని, ఎలా అర్థం చేసుకొని మనం దేవునికి ఇస్తున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. వచ్చే వారంలో అసలు విలువైనవి ఏంటి, ఏది విలువైనది, ఏది మనం సమర్పించాలనే విషయాన్ని మనం వచ్చే వారం తెలుసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమె. అందరికీ వాళ్ళు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికీ వాళ్ళు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన దృష్టిలో ప్రభుకి ఎంత విలువిస్తున్నావు, ప్రభు ఎంత విలువైన వాడని నువ్వు గ్రహిస్తున్నావు. జ్ఞానులు ఆయన ఒక విలువైనటువంటి వాడని విలువైన బహుమానాలు తెచ్చారు. బేతనయ్య మరియ ఈయన విలువైన వాడని తన ప్రేమను వ్యక్తపరుస్తూ విలువైన బహుమానము యేసుకు సమర్పించింది. అదేవిధంగా పాపాత్మురాలు కూడా ప్రభు చాలా శ్రేష్టమైనటువంటి విలువ కలిగినటువంటి వాడని, అదేవిధంగా తనకు ఒక విలువైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పేసి ఆమె సమర్పించింది. అందుకని ఆయన అంటాడు, అమ్మ నువ్వు విస్తారంగా పాపాలు చేసావు, నీ విస్తారమైన పాపములు క్షమించబడినాయి. అబ్బా ఎంత విలువైన జీవితం, ఎంత విలువైన జీవితం, ఎంత విలువైన జీవితము ఆమెకు ఆయన ఇచ్చాడు. చాలా విలువైన జీవితం. లోకమైతే ఆమె పాపాత్మురాలుగా గుర్తించి
ఆమెను రకరకాలుగా అపార్థం చేసుకొని చెదరించుకొని ఆమెను తృణీకరించి త్రోసివేసి పాపం చేసిందని చెప్పేసి నెట్టివేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ యేసయ్య అయితే ఆమెకు ఒక మంచి విలువైన జీవితాన్ని ఇచ్చాడు, విలువైన జీవితాన్ని ఇచ్చాడు. అదేవిధంగా జ్ఞానులకు కూడా దేవుడు ఒక విలువైన జీవితం ఇచ్చాడు. ఏంటంటే ఇది లోక జ్ఞానం ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఆ నక్షత్రాన్ని కనుగొని యేసయ్య దగ్గరికి వచ్చారు. లోకం దృష్టిలో వారిని కూడా దేవుడు విలువైన వారిగా చేశాడు, విలువైన వారిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో బేతనీయ మరియా విలువైనదిగా మనకు కనబడుతుంది. ప్రభు విలువైనటువంటి ఆ జీవితాన్ని ఆమెకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ఎవరైతే దేవునికి విలువైనవి ఇస్తారో, ఎవరైతే దేవుణ్ణి విలువగా చూస్తారో, ఖచ్చితంగా దేవుడు వారిని కూడా ఆ విధంగానే విలువైన వారిగా చేస్తాడు, విలువగా చూస్తాడు, విలువైన మంచి జీవితాన్ని వారికి ఇస్తాడు. ఆలోచన చేసుకో, ఈరోజున నా బ్రతుకులు ఎలా ఉన్నాయి, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవునికి విలువిస్తున్నావా? మనం దేవునికి మంచి విలువిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా మంచి విలువ ఇస్తాడు. అది భూ సంబంధమైన విలువ కాదు, పర సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి విలువను ప్రభు మనకి దయచేస్తాడు. విలువను మనం ఇచ్చి పుచ్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు అర్పించాడు, విలువైన జీవితాన్ని పొందుకున్నాడు. దేవుని దృష్టిలో హేబేలు విలువైన వాడిగా కనబడ్డాడు. ఈరోజున నీవు నేను మరి ఎలా ఉన్నావు? ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలో, ప్రభుకి సమర్పించేటువంటి వాటి విషయంలో, ప్రభుకి మనం బహుమతులు ఇచ్చేటువంటి విషయంలో ఈరోజున నీవు నేను నమ్మకంగా మనం ప్రభుకి ఇవ్వాల్సింది ఇస్తున్నామా? వర్ధిల్ల కొలిది ప్రభుకి మనం సమర్పించగలుగుతున్నామా? దేవుని కంటే వెనకడిగేస్తున్నామా? దేవుని కంటే వెనకడిగేస్తున్నామా? ముగ్గురు కూడా విలువైనవి ఇచ్చారు, విలువైన జీవితం కలిగి ఉన్నారు, ప్రభుని విలువగా చూశారు. వాళ్ళు కూడా విలువైనటువంటి వారిగా చరిత్రలో రాయబడ్డారు. ఈరోజున నా పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకొని ఇప్పటివరకు ప్రభుని ఎలా నువ్వు అర్థం చేసుకున్నావు? ఇప్పటివరకు ప్రభుని నువ్వు ఎలా ఆలోచన చేసి ప్రభుకి ఎలాంటి విలువ ఇచ్చావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధి లేదు, ప్రభు నాకు ఇస్తే, ప్రభుకి నేను ఇస్తే నాకు ఇస్తాడనే ఉద్దేశం కాదు. ప్రభు నువ్వు ఎంత విలువగా చూసి నువ్వు ఇస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధిలో ఇప్పుడైనా సరే ఒక మంచి విలువ ఇవ్వు ఆయనకి. ఎందుకంటే నన్ను ఆయన ఒక విలువ లేనివాడిగా, విలువ లేని దానిగా చేయలేదు. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆయన నోటి మాటతో చేస్తే నన్ను ఆయన తన చేతులతో నిర్మించాడు, మనకు ఒక విలువ ఇచ్చాడు. మనం ఆయనకి విలువ ఇవ్వద్దా? ఆయన మనల్ని ప్రేమించి ఒక విలువైన జీవితాన్ని ఇచ్చాడు. మనం విలువైనటువంటి వారిగా మనం చూడవద్దా ఆయన్ను? ఇంకా ఆయనను విలువ లేని వాడిగా మనం చూస్తున్నామంటే ఇంక మన మనసు ఆయన మీద లేదు, లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉంది. మన మనసు ఇంకా ఆయనను గుర్తించలేని పరిస్థితిలో ఉంది. ఇంకా మనము గుర్తించలేదు. ఇంకెప్పుడు గుర్తిస్తావు? ఇప్పటికే చాలా సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోయినాయి. మరణానికి మనము సమీపస్తులు అవుతూ ఉన్నాం. ఇంకెప్పుడు ఆయనకి విలువిస్తావు? ఇంకెప్పుడు నువ్వు గుర్తిస్తావు? ఇంకెప్పుడు విలువైనవి నువ్వు ఆయనకి సమర్పించి బడా నమ్మకమైన మంచి దాసురాలని చెప్పేసి ఆయన చేత నువ్వు గణపరచబడతావు? నువ్వు ఎప్పుడు ఆయన గణపరుస్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నోటితోనో లేకపోతే హృదయంతోనో పెదవులతో ఆయన గణపరచడం కాదు, కానీ ఆయనకి ఇచ్చే విషయంలో కూడా మనం ఆయనను గణపరచాలి. ఆయనకి ఇచ్చేటువంటి వాటిలో శ్రేష్టమైన మనం ఆయనకి ఇస్తే దానిని బట్టి ఆయన గణపరచబడతాడు. ఆ రోజున వాళ్ళు ముగ్గురు కూడా 3 బహుమతులు తీసుకొచ్చి ఆయన గణపరిచారు. ఎవరికి ఇచ్చిన విలువను బట్టి వారు చేశారు. గొర్రెల కాపరులు వచ్చారు, వాళ్ళకున్న విలువను బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఆ రోజున వాళ్ళు కూడా ఏం చేశారంటే యేసయ్యను ప్రచురపరిచాడు. వీళ్ళైతే ఆ బహుమతులు ఇచ్చి వెళ్ళిపోయారే కానీ వారైతే ఆయనను ప్రచురపరిచారు. వాళ్ళు ఇచ్చేటువంటి విలువ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చేటువంటి విలువ వీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన యొక్క సువార్త పరిచర్యలో మరియా ఆయనకిచ్చే విలువ ఆయనకిచ్చింది, పాపాత్మురాలు ఆయనకిచ్చే విలువ ఆయనకిచ్చేసింది. కానీ ఆయన నన్ను భోజనానికి పిలిచినటువంటి సీమోను మాత్రం ఆయనకి ఏమాత్రం విలువ ఇవ్వలేదు, ఏమాత్రం ఆయనకి విలువ ఇవ్వలేదు.
బంధువుకు చేయవలసిన మర్యాద ఆయన చేయలేదు. యేసు ప్రభుకు చేయవలసిన మర్యాద చేయలేదు. యేసు ప్రభు ద్వారా యేసు ప్రభుకు భోజనం చేసి నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి తప్పుడు ఆలోచన కలిగి యేసు ప్రభుని పిలిచాడే తప్ప యేసు ప్రభుకి ఇవ్వవలసిన విలువ యేసు ప్రభుకి ఇవ్వలేదు. అందుకంటాడు, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా పాదాలు కడిగావా, నా పాదాలు తుడిచావా, నాకు నీళ్లు ఇచ్చావా, నాకు నూనె రాసావా, నన్ను ముద్దు పెట్టుకున్నావా, నాకు ఇవ్వవలసిన విలువ ఏం ఇవ్వలేదు నువ్వు. ఈ రోజున యేసు ప్రభు ద్వారా చాలామంది ఆ విధంగా అనేకమైన మేలులు పొందుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. కానీ ఆయనకి ఇవ్వవలసినటువంటి విలువ మాత్రము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి ఒకవేళ నీవేనేమో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైనా ప్రభుకి ఇవ్వాల్సినటువంటి విలువ నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇస్తేనే రేపటి దినాన పరలోక రాజ్యములో నీవు ఘనపరచబడతావు, మహిమపరచబడతావు. ప్రభువు నిన్ను సత్కరిస్తాడు, సన్మానం చేస్తాడు. రెండు చేతులు ఆకాశం వైపు చాపి సమయంలో ప్రభు సందర్శన చిన్న ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా, ఇంతవరకు నేను తండ్రి నీ విలువ గుర్తించలేకపోయాను. ఆయన నీ విలువ నేను గుర్తించలేకపోయాను. నీవు నాకు ఇచ్చిన సమస్తాన్ని నేను ప్రభువా అయ్యా పాడు చేసుకున్నాను. నీవు నాకు ఇచ్చిన సమస్తాన్ని నేను తింటున్నాను. నీవు నాకు ఇచ్చిన సమస్తాన్ని నా సొంత నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను. కానీ అయ్యా నేను గుర్తించలేకపోయాను, నీకు విలువ ఇవ్వలేకపోయాను. దయతో నన్ను క్షమించు ప్రభువా. ఇప్పటి నుంచే నీకు ఒక విలువ ఇస్తాను ప్రభువా. నేను ఇచ్చేవి కేవలము పాస్టర్లకి అని చెప్పేసి, పాస్టర్ గారికి అని చెప్పేసి అనుకున్నాను, కానీ అవి మీకు చెందుతాయి అని చెప్పేసి తెలుసుకోలేకపోయాను. ప్రభు ఈ సమయంలో తండ్రి నన్ను క్షమించిన ఆయన ఇక నుంచి ప్రభు నీకు విలువ కలిగినటువంటి వాడిగా, నిన్ను విలువైనటువంటి వాడికి నా హృదయంలో చేర్చుకొని నేను ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయని చెప్పేసి సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. జ్ఞానులు చక్కగా ఆయనకి విలువ ఇచ్చారు. సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. పాపాత్మురాలు ఆమె పాపం చేసింది, కానీ నేను మంచోడు అని చెప్పుకున్నవాడు మాత్రం ప్రభుకి విలువ ఇవ్వలేదు. కానీ పాపం చేసినటువంటి ఆమె మాత్రం ప్రభుకి విలువ ఇచ్చింది. సీమోను కంటే ఒక విలువైన జీవితాన్ని ఆ పాపాత్మురాలకి యేసు ప్రభు ప్రసాదించాడు. ఆమెకు సమాధానాన్ని కలుగజేశాడు, సంతోషాన్ని కలుగజేశాడు, పాపము నుండి విడుదల కలుగజేసి జీవ గ్రంథంలో ఆమె పేరు రాశాడు, పరలోక రాజ్యానికి అర్హులుగా చేశాడు. ఏమీ విలువ లేనటువంటి సీమోను విలువ లేనటువంటి వాడిగానే మిగిలిపోయాడు. తనకంటూ ఏం లేదు. భూ సంబంధమైనది ఉండొచ్చేమో కానీ పర సంబంధంగా అతడు ఏమీ పొందుకోలేకపోయాడు. ఈరోజు కూడా నీవు అలా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకొని ఇప్పుడైనా నా జీవితాన్ని విలువైన జీవితంగా చేయటానికి ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి రిక్తునిగా ఏమి లేనివాడిగా దరిద్రుడిగా నీకోసం నా కోసం వచ్చాడు. ఎందుకో తెలుసా? విలువ లేనటువంటి మనలను విలువగిలినటువంటి పాత్రలుగా చేయాలని, విలువలేనటువంటి మన దేహాలకు, విలువలేనటువంటి మన జీవితాలకు విలువనిచ్చి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని చెప్పేసి తను తాను తగ్గించుకొని ఆయన విలువలేని వాడిగా మారిపోయాడు. సహోదరి సహోదరుడా, అట్టి దేవుని నువ్వు ఎందుకు తృణీకరిస్తున్నావు? నీ హృదయంలో ఎందుకు తేలిగ్గా ఆలోచన చేస్తున్నావు? యేసుప్రభు అంటే ఏదో ఒక మతం అని చెప్పేసి ఎందుకు నువ్వు ఆలోచన చేసి తృణీకరిస్తున్నావు? నిన్ను బట్టి ఆయనకి విలువ లేకుండా పోతుందేమో ఒకసారి ఆలోచన చేసుకో. నీ ప్రవక్తను బట్టి ఆయనకి విలువ లేకుండా పోతుందేమో ఆలోచన చేసుకో. నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకుంటూ, క్రైస్తవురాలుగా చెప్పుకుంటూ దేవునికి ఉన్నటువంటి విలువను తీసేస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకెంతకాలం నీ పాప బ్రతుకు మార్చుకోకుండా, నీ రోత బ్రతుకు మార్చుకోకుండా దేవుని సందులో ప్రార్థన చేస్తావు? ఇంకెంతకాలమో నీ పాత రోత పాపిష్టి జీవితాన్ని మార్చుకోకుండా పరిచర్య చేస్తావు? ఇంకెంతకాలమో నీ పాత రోత జీవితాన్ని మార్చుకోకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటావు? ఇంకెంతకాలం దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటావు? నిన్ను ఒక విలువైన వాడిగా ఉంచాలని చెప్పేసి ప్రభు ఇష్టపడినప్పుడు నీవు కూడా ప్రభుని విలువైనటువంటి వాడిగా ఉంచాలని ఎందుకు ఇష్టపడలేకపోతున్నావు? ఎందుకు ప్రభువునికి విలువ ఇవ్వలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. కనీసం నీ స్నేహితుడికి ఇచ్చిన విలువ కూడా, నీ స్నేహితురాలకి ఇచ్చిన విలువ కూడా ప్రభుకి ఇవ్వలేకపోతున్నావు. ఎందుకని? సాతాను నీకు అలాంటి చెడు మనసు కలిగజేసింది. సాతాను యొక్క చెడు మనసు నీలో ఇంకా పనిచేస్తూ ఉంది. ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజు నీవు ఒక మంచి తీర్మానం చేసుకుంది. ప్రభువా, విలువలేని నా బ్రతుకుకు నాయన నీ రక్తమును కార్చి నాకు విలువ ఇచ్చారు నాయన. నాకు విలువ ఇచ్చారు, వెలపెట్టి నన్ను కొని నాకు విలువ ఇచ్చారు ప్రభువా. నేను కూడా తండ్రి నీకు విలువ ఇస్తానని ఈ సమయంలో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి భావించండి. చిన్న తీర్మానం చేసుకుందాం.
ఈ రోజున మనల్ని పాప రోత శాపకరమైనటువంటి జీవితం నుంచి ప్రభు మనల్ని విడిపించి ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే విలువ ఎంత విలువ అంటే మనం వెళ్తున్నప్పుడు చక్కగా మనల్ని గౌరవిస్తే మనకు వందనాలు చెప్తారు. ఎందుకంటే ప్రభు మనకు అంత విలువ ఇచ్చాడు. అదే ఒక త్రాగుబోతుకి, ఒక వ్యభిచారికి అలా విలువ ఎవరో ఒకవేళ వారి కారు ఉన్న డబ్బును బట్టి ఒకవేళ విలువ ఇవ్వచ్చేమో, కానీ వెనకంటారు వాళ్ళు చేసే పాపానికి జ్ఞాపకం చేసుకొని వాళ్ళని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రోజున పాప జీవితం నుంచి మనము విడిపించబడి ప్రభు సన్నిధిలో ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధంగా జీవిస్తుంటే మనకు ప్రభు తనకు ఎలాంటి విలువ ఉందో అలాంటి విలువ మనకు దయచేశాడు. అంత మాత్రమే కాదు, రేపటి దినాన శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యమును మనకు అనుగ్రహించి విలువైనటువంటి బహుమానాలతో ఆయన మనల్ని సత్కరించాలి, సన్మానించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. త్వరగా మనల్ని తీసుకొని పోవడానికి రాబోతూ ఉన్నాడు. ఈ రోజున విలువలేని దానిని రేపటి దినాన అగ్ని గంధకాలలో కాల్చివేయబోతున్నాడు, అగ్ని గుణంలో పడవేయబోతున్నాడు, విలువలేని దానిని కాల్చివేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజు ఒక విలువైనటువంటి జీవితాన్ని ప్రారంభం చేసి, ఇప్పుడైనా సరే ఒక పాత రోత జీవితాన్ని సంపూర్ణంగా తీసివేసుకొని విలువైన ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకొని నువ్వు ప్రభుకి విలువిస్తూ నీవు కూడా విలువ కలిగి జీవించాలని ప్రేమతో దైవ సేవకుడిగా నేను బ్రతిమలాడి చెబుతూ ఉన్నాను. సహోదరి, ఈ లోకంలో డబ్బు ఉంటే నీకు విలువ ఉండదు, బంగారం ఉంటే విలువ ఉండదు, ఆస్తులు అంతస్తులు ఉంటే విలువ ఉండదు, కానీ యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య నీ హృదయంలో ఉంటేనే నీకు విలువ. ఎన్ని ఉన్నా నీకు విలువ లేదు, యేసయ్య ఉంటేనే నీకు నాకు విలువ. కనుకంటే యేసయ్యని రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో సంపూర్ణంగా చేర్చుకొని ఒక విలువైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభువుని కూడా నువ్వు విలువిచ్చి చక్కగా ముందు కొనసాగిపోవాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తాను. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. సభలో మన మధ్యలో అబ్రహం గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవుడా, నమ్మకదగిన సహాయకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇది మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆనాడు జ్ఞానులు ఈ సన్నిధిలో మా ప్రభువా నీకు అయా బంగారను, బోళమును, సాంబ్రాణిని అర్పించి ప్రభువా నేను మహిమపరిచి ఉన్నారు మా తండ్రి. ఆ విధంగా మేము కూడా నేను మహిమపరిచేవారు ఉండటానికి నీ కృప దయచేయి. అలాగే నాన్న స్త్రీలు మా తండ్రి నేను ఏ విధంగా మహిమపరచాలో, ఎలాగ సంతోషపరచాలో నాయన ఈ ప్రపంచానికి నాయన చూపించి ఉన్నారు మా తండ్రి. అవును ప్రభా, మేము కూడా అలాగనే నాయన నువ్వు గొప్ప దేవుడు అని మా తండ్రి, రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభుడు అని, త్వరగా రానయ్యున్న దేవుడు అని మా తండ్రి నీకు ఇలుచు నీకు చేయవలసిన నాయన మంచి పరిచర్య నాయన మేము చేయటానికి, ఆయన నీ మందిరంలో కూడా మేము చేయటానికి, ఇచ్చు వాటిలో కూడా నాయన మేము చెయ్యి బిగబట్టుకోక మా పురువా నీ పని నిమిత్తము మా పురువా మంచి బుద్ధితోనైనా నీకు ఇవ్వటానికి నాయన సహాయం చేయండి. మీరు ఆశీర్వదించే దేవుడా మా ప్రభువా, నీ పని ముందు కొనసాగాలంటే ప్రభువా మీరు నాయన మీరు కొంత కోరుచున్నారు తండ్రి. అవును, ఆ దిశలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయించుంటున్నా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎవరెవరు ప్రతి బలహీన స్థితి నుండి విడిపించండి, బలహీనను బలపరచను మా ప్రభువా. మనసులకు మనశ్శాంతి దయచేయమని ప్రార్థన చేయించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించుంటున్నాను తండ్రి. ఇక మా గ్రామాన్ని, మా దేశాన్ని, నాయకులను నాయన దైవ సేవకులను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఇదిగో మేము వెళుచున్న పని బాటలో కూడా మీరు మాకు తోడుగా నడిపించమని ప్రార్థన చేయించున్నా. ఇదిగో నాయన దాసుల ద్వారా నీ వాక్యం విన్నాము, నా హృదయంలో మా అందరి హృదయాల్లో ఫలించడానికి మీ కృప దయచేయండి. ఇంకా మీ దాసుని మీరు వాడుకోమని ప్రార్థన చేయించుంటున్నాం మా ప్రభువా. తిరిగి మా గృహాలు మేము వెళుచుంటుండగా నీ కాపుదల భద్రత నాకు మా అందరికీ దయచేసి నడిపించి మమ్మల్ని బలపరచమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, మన కృపాక్షేమములు ఈ ఉదయకాలపు ఆరాధనలు పాలపంపులు పొందిన మనకు, మన కుటుంబాలకు, మన గ్రామానికి, మన దేశానికి, సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేజ్, శిలువ రక్తమేజ్, ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.